హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ కన్నయ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అనేది కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర అనే గ్రామంలో ఉంది. ఈ కోటిలింగేశ్వర స్వామి గుడికి అనేది బెంగళూరు నుండి కూడా రావచ్చు. అది ఎలా అంటే కృష్ణరాజపురం నుండి డైరెక్ట్గా బంగారుపేట వచ్చి అక్కడ నుండి బస్సులు ఆటోలు అనేవి ఉంటాయి అవైలబుల్గా. ఈరోజు నేను నూతన సంవత్సరం కాబట్టి ప్రజలు అనేది చాలా రద్దీగా అనేది ఉన్నారు ఈరోజు అనేది. ఇది మనం లోపలికి వెళ్ళడానికి దారి అండి. ఇది ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్లో విశేషం ఏమిటంటే దాదాపుగా 1,000,000 లింగాలు అయితే ఉన్నాయి. ఈ 1,000,000 లింగాలు ఉండడం వల్ల స్వామివారిని కోటిలింగేశ్వర అనే నామధేయంతో పిలవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలంటే ఈ దారిలో వెళ్ళాలండి. ఈ లోపలికి అనేది వెళ్ళాలంటే దర్శనానికి తప్పనిసరిగా టికెట్ అనేది తీసుకోవాలి. ప్రవేశ టికెట్ అనేది చూసుకుంటే 20 రూపాయలు అనేది ఉంది. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి చాలా రద్దీగా ఉన్నారు ప్రజలు అనేది. అసలుకి దర్శనం కూడా అంత త్వరగా కాదు. క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. క్యూ లైన్ అనేది చాలా పెద్దగా ఉంది. మనం దర్శనం టికెట్ అనేది తీసుకొని ఇక్కడ నుండి అనేది చిన్న చిన్న లింగాలు అనేవి కనిపించినాయి. చూసుకోండి ఎన్ని లింగాలు అనేవి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది ఈ టెంపుల్కి రావడం అనేది. ఇక్కడ రద్దీ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ చెట్టు గురించి అనేది చెప్పాలంటే చాలా ప్రత్యేకం ఉంది. అదేంటంటే ఇక్కడ ప్రజలు అనేది ఒక నమ్మకాన్ని నమ్ముతారు. ఇది తాళ్ళు అనేది చూసుకోండి ఇలా ఉంది. నేను కూడా ఒకటి కొనుక్కున్నాను. 20 రూపాయలు అండి ఇది. అంతే. పెళ్ళి కాని వాళ్ళు ఈ దారం అనేది ఉంది కదా, ఆ దారాన్ని అనేది అలా చుట్టితే పెళ్ళి అవుతుందని నమ్మకం. అలాగే ఇక్కడ ఉయ్యాలు అనేది ఉంది కదా, చిన్న చిన్న ఉయ్యాలు అనేది. ఆ ఉయ్యాలు అనేది ఎందుకంటే ఈ పిల్లలు లేకుండా ఉంటారు కదా, ఆ ఉయ్యాలు అనేది కడితే పిల్లలు అనేది పుడతారనే నమ్మకం. మీరు కూడా ఈ గుడికి అనేది దర్శించుకొని మీరు కూడా ఏదైనా తీరని కోరికలు ఉంటే కోరుకోండి. మీరు కూడా ఈ గుడిని దర్శించుకోవడానికి ఒకసారి వచ్చి వెళ్తే మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఎంతో అద్భుతమైన కోటిలింగాలు అనేది కనిపిస్తాయి. చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ చెట్టు దగ్గర చూసుకోండి ఎంతమంది ఉన్నారో. ఆ దారాలు చూసుకుంటే దాదాపుగా ఎన్ని దారాలు కట్టినారో. మీరు కూడా ఈ గుడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా పెళ్ళి కాకుండా ఉన్నా లేదన్నా పిల్లలు పుట్టకుండా ఉన్నా మీరు కూడా ఈ చెట్టుకు అనేది కట్టవచ్చు. ఇది గుడి ముందర అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చేటప్పుడు విడి టయాల్లోనే రండి, ఏది పండుగలు ఉన్నప్పుడు కాకుండా. ఎందుకంటే రద్దీ అనేది ఉండదు. రద్దీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ రద్దీ లేని టైంలో వస్తే మనం దర్శించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రద్దీ టైంలో వస్తే జనాభా ఎక్కువ ఉండడం వల్ల మనకి దర్శించుకోవడం కూడా అంత త్వరగా కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు కూడా ఈ టైంలో అనేది రండి. అంటే ఏ పండుగలు అనేది లేకుండా ఉన్న టైంలో రండి. ఈ కోటిలింగేశ్వర స్వామి అనే గుడిలో 2 లింగాలు అనేవి ఉంటాయి, పెద్ద లింగాలు అనేది. దీన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో. ముందర మనకి లింగం చూడండి ఎంత పెద్దగా ఉందో, శివలింగం అనేది. దీనికన్నా పెద్దది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఎంత పెద్దగా ఉందో అనేది. ఇది చిన్నదండి. దీని ఇక్కడ చాలా అందంగా కూడా ఉంది. చూడండి అది కూడా. ఈ దీపాలు అనేది వెలిగించినారు. ఇక్కడ చూసుకుంటే ఎంత రద్దీగా ఉందో. అంటే ఇక్కడ దీపాలు అనేది అనిపిస్తున్నారు కదా, అందుకే రద్దీగా ఉంది ఇక్కడ. ఇప్పుడు పెద్ద లింగం అనేది ఇదే అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో లింగం అనేది. ఇక్కడ నంది కూడా చూసుకుంటే చాలా పెద్దగా ఉంది.
మనం దేవస్థానం నుండి అనేది బయటికి అనేది వచ్చిన తర్వాత మనకి అంగడిలు అనేది ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏం కావాలన్నా ఎక్కువ రేట్లనే ఉంటాయి. బయట కూడా కొనుక్కోవచ్చును. బయట అంగడిలు ఉంటాయి. ఇక్కడ దేవుని ఫోటోలు కూడా దొరుకుతాయి. కావాలంటే కూడా తీసుకోవచ్చును. ఇక్కడ చూడండి ప్లేట్లు ఎంత బాగున్నాయా. ఇక్కడ దేవుని ఫోటోలు చెప్పినా కదా. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఎక్కువగా ఉంటాయి ఆట వస్తువులు అనేది. చిన్న చిన్న లింగాలు కనిపిస్తున్నాయి కదా, అవి మనం కొనుక్కో వెళ్ళొచ్చండి. కావాలంటే కొనుక్కోవచ్చు ఇంటికి కావాలంటే కూడా. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చిన్న పిల్లల వస్తువులు అనేది. ఇది బయట అండి. బయట ఉండే చిన్న చిన్న అంగడిలో ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుబండి అయితే ఉంది. ఇక్కడ బండి మీద కూడా మనం వీటికంతా పే చేయాలండి. అమౌంట్ అనేది పే చేస్తేనే వీటిలో ఎక్కడానికి అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి చిన్న బుల్లి కార్లు అన్నీ ఎంత బాగున్నాయో. ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న పడవలు కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ బాల్స్ అనేవి ఉన్నాయి. అంగడ్లు అనేది ఇన్ని అంగడ్లు ఉన్నాయి. అమ్మో దేవుడా, ఎన్ని అంగడ్లు చిన్నయో. ఇంకా ఆ ఒక సైడ్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.